అయితే వెళ్ళి కొనుక్కొని తినరా. అయితే అమ్మకి నువ్వు సుజాత ఆంటీని లవ్ చేస్తున్నట్టు చెప్పనా? దొంగనా కొడుకు. నాన్న చాలా మంచోడమ్మా. రేయ్ హోంవర్క్ చేశారా? రేయ్ మనం హోంవర్క్ చేయకపోయినా ఆయన మనల్ని ఏం చేయలేరా? రే శ్రీకాంత్ గద్దం తీసుకొని రాపోరా. ఈ మధ్యన చదువు తక్కువైంది, చేయి చాపు. అమ్మో మనకొచ్చిందే చదువు కొంచెం కొంచెం, మళ్ళీ పైగా హోంవర్క్ చేయకపోవడం. చేయి చాపు. నీకేమైనా సపరేట్ గా చెప్పాలా? రారా నువ్వు చెయ్యి తిప్పి పెట్టు. ఎందుకు సార్? నువ్వు నాకు స్పెషల్ రా. ఒకటే రే నాకు కొంచెం పని ఉంది, మీరు మీ పని సైలెంట్ గా చేసుకోండి. ఓకే సార్. ఆడదాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థముంది. బాగుందా? ఇప్పుడు నీ గురించి నేను పాడతాను. రే ఇప్పుడు చూడండి, సార్ ఒక జలకిస్తా. అలా ఎలారా? ప్రిన్సిపల్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ సార్. ఎక్కడ సారు? అక్కడ ఎవరు లేరు సార్. అమ్మా అత్తయ్యకి మావయ్యకి బావకి కాఫీ తీసుకోండి రా. ఈ రోజు వీళ్ళ పని అయిపోయింది. మీరు కూడా తీసుకోండి. చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుతుంది? వద్దులే తల్లి. ఏంటి కారంగా ఉంది? నాకెప్పుడో తెలుసు ఇలా జరుగుతుంది అని. మనం ఇక్కడ నుంచి జంపు. టైగర్ కా హుకుం. రే ఎక్కడికి రా? కనబడట్లేదా? ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా. ఈ వయసులో చదువుకోకుండా పార్టీలు అంటూ తిరుగుతున్నాడు అంటే రేపు పొద్దున ఆటోనో లేదా బస్సు నడుపుకుంటావు, లేదంటే అడుక్కు తింటావు. ఈయన ఇలానే ఉంటాలే. ఇప్పుడు అలానే అనిపిస్తుందిరా. The next day. ఏంటి ఎంత చదివినా ఎక్కట్లేదు? రావాలమ్మా. గోళిగట్టి డిఎల్ఎఫ్ గచ్చిబౌలి. ఏంటి ఎవరు ఎక్కలేదు? పొద్దున ఆటోనో లేదా బస్సు నడుపుకుంటావు. ఆ రోజు నాకు చదువు ఎక్కింటే ఈ రోజు నేను ఆటో నడిపేవాడినే కాదు. నా ఆటో ఎవరు ఎక్కాల్సిన అవసరమే లేదు.